నిన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాటి దగ్గరికి వచ్చిన లక్ష్మీపార్వతి మాట్లాడుతూ పురాణాల్లో రాముడు రావణుని చంపితే ఈ కలియుగంలో రామారావు లాంటి రాముణ్ణి అల్లుడు రూపంలో చంద్రబాబు నాయుడు రావణుడిలాగా చంపేశాడు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? అసలు అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో రామారావు గారంటే అభిమానం, రామారావు గారంటే అన్నానే ఈ తెలుగు జాతికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి మద్రాసీలనే ముద్రని చెడగొట్టి తెలుగు వాళ్ళం ఉన్నామని చెప్పని ప్రపంచానికి చాటిన మేటి నటుడు, మళ్ళీ మేటి నాయకుడు. అలాంటి నాయకుడికి శనిలాగా చెప్తారు కదా, అప్పుడప్పుడు 7 సంవత్సరాలకు తడవ ఎప్పుడు శని పట్టిద్ది మధ్యలో అని. ఆయనకి పాపం 70 ఏళ్ళు వచ్చినాక శని పట్టింది. ఆ శని రూపంలో ఈ లక్ష్మీపార్వతి ఆయన జీవితంలోకి ఎంటర్ అయ్యి అతన్ని చాలా ఇబ్బందులు పెట్టి అతని ద్వారా నేను ఒక బాబుని కంటే చక్రవర్తి అవుతాడు అని లెక్కలో స్టైరాయిడ్ ఇంజెక్షన్ చేసింది కాక అతనికి హార్ట్ అటాక్ 2-3 మాట వచ్చింది. ఆమె తెలుసు. అలాంటి ఆయనకి స్టైరాయిడ్ చేస్తే ఎలాగుండిద్ది? నువ్వు ప్రభుత్వాన్ని, పార్టీని బస్టు పట్టించి చీరలకి, గొలుసులకి అమ్ముడు పోయి నువ్వు చేసిన అటువంటివన్నీ ఇవాళ మర్చిపోతారు అనుకున్నావా? ఏమమ్మా, ఎవరు మర్చిపోవాలా ఈ తెలుగు రాష్ట్రాల్లో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పంచం చేరి అతన్ని వేసే కుక్క బిస్కెట్లకు ఆశపడి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడటానికి నీకేం అర్హత ఉంది? ఏం అర్హత లేదు. ఏం వాగావు? 30 ఏళ్ళు మేము ఏకఛత్రాధిపత్యంగా మా జగన్మోహన్ రెడ్డి వెళ్తాడని చెప్పని వీగినటువంటి నీ నాలిక ఈరోజు ఏమైంది? మీరు ఎన్ని తప్పులు చేస్తే మిమ్మల్ని అందపాతాలను తొక్కారు ఈ రాష్ట్ర ప్రజలు. సిగ్గు లేకుండా రామారావు గారి మహాపురుషుడు ఘాటుకెళ్ళి ఇలాంటి సోంబేరు మాటలు మాట్లాడటానికి నువ్వు రామారావు గారిని నేను పెళ్లి చేసుకున్నానన్నావు. ఆ అర్హత కూడా నీకు లేదు లక్ష్మీపార్వతి. రాముడు రావణాసురుని చంపిన మాట కరెక్టే, కానీ రాముణ్ణి సీతాదేవి చంపిందనేది ఎప్పుడు చరిత్రలో లేదు కదా. నువ్వు సీతనని శూర్పణఖగా రామారావు గారి పక్కన చేరి శూర్పణఖ అయ్యి రామారావు గారి ప్రాణాలు తీసిన దానివని చెప్పని ఈ 2 రాష్ట్రాల తెలుగు ప్రజలే కాదు, ఎక్కడైతే బయట ఉండారో, బయట ప్రపంచాల్లో ఉండారో, బయట మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి 18 కోట్ల తెలుగు ప్రజలు నీ మొఖాన కాండ్రించి ఉమ్మేస్తున్నారు. అది గుర్తుపెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుతున్న నేర్చుకో. నువ్వు కనుక విజయవాడ వస్తే నిన్ను ఎంపడబడి తెలుగు మహిళలు తంతారని చెప్పని గుర్తుంచుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం లక్ష్మీపార్వతి. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇంకో మాట కూడా అన్నాడు. మేము అధికారంలోకి వస్తే తెలుగుదేశం కార్యకర్తలనే కాదు, నాయకులనే కాదు, కార్యకర్తలను కూడా వదలను అని జగన్మోహన్ రెడ్డి అంటే కనుక వైసీపీ నాయకుడు అవినాష్ రెడ్డి ఇంకో మాట కూడా అన్నాడు. అవినాష్ పక్క నుండి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆయన కూడా అంటుంది ఏంటంటే కనుక మీరు విగ్రహానికి జెండాలు కడితే మేము మీ ఇంటికి జెండాలు కడతామంటూ వాళ్ళు బెదిరించే ధోరణి ఏంటంటారు? ఇదంతా అసలుకి ఒక ప్రీ ప్లాన్డ్గా ఏదైనా చేస్తున్నారు అనుకోవాలంటారా? బెదరు అరిసే కుక్క కరవదు అనే సంగతి సామెత ఉంది. ఇప్పుడు వీళ్ళు కరిసి మొత్తం అరిగిపోయినాయి. కరిసి పళ్ళు అరిగిపోయినాయి, అరిసి గొంతులు పోయింది ఈ ఎదవలకి. 2019 నుంచి 2024 దాకా వీళ్ళు చేసింది ఏంటి? వీళ్ళు ఇప్పుడైతే ఏదైతే చెప్తున్నారో ఆ రోజు చేసింది అదే కాబట్టే కదా వీళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడే కూర్చోబెట్టింది. నాకు ఈ రాష్ట్ర ప్రజలు ఓట్లేస్తారు, మీ సంగతి తెలుస్తాను, 2-0 అట్టుండదు అని చెప్పని సొల్లు మాటలు మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అలాంటి మాటలు? నీకు ఇంకా బుద్ధి కూడా రాలేదా? అంటే మీ కార్యకర్తల్ని
మీ నాయకుల్ని ఏదో కొంచెం గాలి కొట్టుకోవడానికి ఇలాంటి మాటలు పనికి వస్తాయి. అంతేగాని ప్రజల్లో నిన్ను చూసి ఇలాంటి ఎర్రిబాగులోడిని, ఇలాంటి సైకోగాడిని మనం ఎందుకు గెలిపించామరా బాబు 5 ఏళ్ళు అని చెప్పని ఇప్పుడు వాళ్ళు చెంపలేసుకుంటా ఉన్నారు. ఇంకా ఏమి నువ్వు గెలిచేయలేదు, సచ్చేయలేదు. అసలు నీ పార్టీ అనేది నువ్వు మూసేసుకోవాల్సిందే. నువ్వు కాంగ్రెస్లో జాయిన్ అవ్వాల్సిందే, లేదా బీజేపీలో జాయిన్ అవ్వాల్సిందే. నీ బతుకు అది. నువ్వు ఆ రాచమల్లు అంటే మీరు కట్టిందో వీడియోలు చూడండి. మీరు రామారావు గారి బొమ్మలకి మీరు ఫ్లెక్సీలు కట్టలేదా? మీ 5 ఏళ్ళు ఏం చేశారు మీరు? తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఫ్లెక్సీలు కట్టనిచ్చారా? ఇప్పుడు మేము ఇంకా మంచి ప్రభుత్వం అయ్యి మీ వాళ్ళు ఫ్లెక్సీలు కట్టుకుంటున్నా, మీ వాళ్ళు ఏం గొడవలు చేస్తున్నా, మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం కదా, పెద్ద పట్టించుకోవట్లా. ఎందుకంటే రాజకీయంగా వాళ్ళు చేసుకునే పనులు వాళ్ళు చేసుకుంటారు, ప్రతిపక్షంలో ఉంటారు కాబట్టి అని. కానీ మీరు ప్రతిపక్ష నాయకుల్ని, ప్రతిపక్షంలో ఉన్నటువంటి అప్పుడు 2019 నుంచి 2024 దాకా రోడ్లు ఎక్కనిచ్చారా? కనీసం మాట్లాడనిచ్చారా? మాట్లాడే గొంతును నొక్కారు. మీరు మాట్లాడే మీడియాని కేసులు పెట్టి ఇబ్బందులు పాలు చేశారు. అలాంటి మీ దుష్ట దుర్మార్గమైన నీ పరిపాలనలో మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుభవపూర్వకమే కదా. అలాంటప్పుడు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నా నీకు చెల్లుబాటు కాదు. అందువల్ల నువ్వు అలా ఏదో నేను లెగితే మగవాడిని కాదు, నేను లెగితే మగవాడిని కాదు అనే సామెతలు నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు కూర్చున్నా అంతే, నుంచున్నా అంతే, పనుకున్నా అంతే. నీ మీద ఏదో మళ్ళీ ఇంకో మాట కొత్తగా ఇదడవ కార్యకర్తలని తెలుగుదేశం సానుభూతి పరులు సంగతి తెలుస్తానని చెప్పని లెక్కలు మాట్లాడుతూ ఉన్నారు. అరే పిచ్చోళ్ళారా, అంత పిచ్చోళ్ళం కాదు మేము. గత 5 ఏళ్ళు చూశారు కదా తెలుగు సింహాలంటే. అమ్ముడు పోయే ఎదవలు ఆ పార్టీలు ఈ పార్టీల్లోకి జాయిన్ అయ్యి ఎమ్మెల్యేలు ఎంపీలు పంచం చేరి వాళ్ళకి జిందాబాదులు కొట్టి వాళ్ళ డోర్లు తీసి వాళ్ళని వెనక్కి ముందుకు తిప్పుతా వాళ్ళు వచ్చిన రోజు వాళ్ళకి కనపడి వీళ్ళే మన తెలుగుదేశం కార్యకర్తలు, వీళ్ళే మన తెలుగుదేశం నాయకులు అనుకునే విధంగా అయ్యి మళ్ళా ఎలక్షన్ ముందు పారిపోయే సింహాలు కాదు ఇది. ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఇది. ఎన్టీ రామారావు గారి నుంచి ఏదైతే ఈ తెలుగు సైన్యం ఉందో, సింహాలు ఉండయో, ఇలాంటి పాకుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీలో వాళ్ళు శంకరగిరి మాన్యాలు పట్టడమే కానీ తెలుగు సింహాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండరు. తెలుగుదేశం పార్టీ అంటే ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల గురించి కానీ నికార్సైన కార్యకర్తల గురించి నీకు తెలిసింది కదా, మీ అయ్యకి తెలిసింది కదా. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్కొక్క కార్యకర్త 1000 మంది సింహాలతో సమానం. ఏంది మీకు మళ్ళీగా పార్టీ ఉన్నప్పుడు వాడు ఈడు ముసలోడు అట్ట ఇట్ట వాడు పెళ్ళం ఈడి పెళ్ళం వాడమ్మ ఈడి అమ్మ అని చెప్పని వాగిన మీ నోళ్ళు ఈరోజు దమ్ము ధైర్యం లేక నువ్వు శంకరగిరిని మాన్యాలు బట్టి నువ్వు దాక్కొని ఉంటే ఈరోజు మీ కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ ఉచ్చబోచుకుంటా మాట్లాడడానికి మాటలు రావట్లేదు. ఇంకా సిగ్గు లేదా జగన్మోహన్ రెడ్డి నీకు? నువ్వు మాట్లాడే మాటలేంటి? ఇప్పుడైనా నీకు ప్రజా సంబంధాలు మెరుగుపరుచుకొని రాజకీయంగా బలపడాలనుకుంటే ఏం చేయాలి? నువ్వు సంసారబద్ధంగా మాట్లాడతా నేర్చుకో. నువ్వు లెగితే బట్టలోపు తీస్తా, నువ్వు బట్టలోపు తీపిచ్చారు, మీరు బట్టలోపు తీసుకున్నారు, మీ వాళ్ళు మొత్తం కూడా దేశం మొత్తంగా ప్రపంచం మొత్తం బట్టలోపు చేయించారు. మీకు ఆ సిగ్గుబాల మొగోళ్ళని పట్టుకొని అందగాళ్ళు అంటావు, బట్టలోపు తీస్తానంటావు. ఏంటి ఆ మాటలు? ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉంటే డిగ్నిటీగా ఉండాలా. చంద్రబాబు నాయుడు గారిని చూసుకొని నేర్చుకోండి. మీకు అప్పుడైనా సిగ్గు వచ్చిద్దేమో. మీకు సిగ్గు రాలేదు. మీకు తెలియదేమో. ఇప్పుడు కూడా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి ఉన్నప్పటి నుంచి మేము రామారావు గారి అభిమానులం. మేము పార్టీకి నాయకులం, పార్టీ మాది అనుకునేవాళ్ళం. చంద్రబాబు నాయుడు గారు ఉన్నన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఎక్కితే చంద్రబాబు నాయుడు గారు కొడుక్కి సపోర్ట్ చేస్తాం. వాళ్ళ మనవడు ఎక్కి ఉంటే బతికుంటే ఆ మనవడు కూడా చేస్తాం. అది మా పార్టీ కార్యకర్తలం, పార్టీకే మేము. అంతేగాని మీకు మళ్ళీ బోకేదవలం కాదని చెప్పని సత్వరం తెలుసుకోవాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటా ఉన్నాం.